మహాభారత యుద్ధం మొత్తం ఒకే ఒక్క నిమిషంలో అయిపోయి ఉండేది ఈ వీరుడు అందులో పాల్గొని ఉంటే. అతనే బార్బారికుడు. బార్బారికుడి పాత్ర మహాభారతంలో ఎంత చిన్నదో అంతే ముఖ్యమైనది. బార్బారికుడు ఘటోత్కచుని కొడుకు. అతని దగ్గర ఉన్న అస్త్రాలు ఎంత పవర్ఫుల్ అంటే అటు పాండవులు ఇటు కౌరవుల సైన్యాన్ని ఒకే ఒక్క నిమిషంలో చంపింది. మొదటి అస్త్రం తన శత్రువుల్ని గుర్తుపెట్టుకుంటుంది, రెండవ అస్త్రం తన మిత్రుల్ని గుర్తుపెట్టుకుంటుంది, ఇక మూడవ అస్త్రం మొదటి అస్త్రం గుర్తుపెట్టుకున్న శత్రువుల్ని ఒకే ఒక్క నిమిషంలో చంపేస్తుంది. ఇది కానీ జరిగితే అటు కౌరవులు ఇటు పాండవులు ఎవరూ మిగలరు. అంటే ధర్మం అధర్మం ఏదీ గెలవదు. అది గమనించిన కృష్ణుడు బార్బారికుని ఒక కోరిక కోరుతాడు. ఇప్పుడు నేను నీకు ఒక వీరుణ్ణి చూపిస్తాను, తన తల నాకు కావాలని కోరగా బార్బారికుడు దానికి అంగీకరిస్తాడు. కృష్ణుడు అద్దంలో బార్బారికుడి మొహం చూపించగా అది అర్థం చేసుకున్న బార్బారికుడు కృష్ణుడిని ఒక కోరిక కోరాడు. కృష్ణ, చరిత్రలో మహాభారతం వంటి యుద్ధం మరొకసారి జరగదు. ఆ యుద్ధం మొత్తం నాకు కళ్ళారా చూడాలనుంది స్వామి అని అడిగి తన తలని కృష్ణుడికి ఇచ్చేస్తాడు.